ఇచ్చేందుకు కాల్వ శ్రీనివాసులు గారు లైన్ లో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి శ్రీనివాసులు గారు. నమస్కారం అండి శ్రీనివాస్. చూశారు, జగన్ ఈరోజు నెల్లూరు సభలో ఒప్పేసుకున్నారు ఫామ్ 7 మేమే అప్లై చేశామని చెప్పి. దీనికి సంబంధించి మీ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? అంటే ఒక పద్ధతి ప్రకారము రాజకీయ కుట్రలో భాగంగా జగన్మోహన్ రెడ్డి కావాలనే ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడం ప్రారంభం చేశాడు. మొదట 54 లక్షల మంది దొంగ ఓటర్లు ఉన్నారని, లేకపోతే వాళ్ళ ఓట్లన్నీ తీసేస్తున్నారని ఒకవైపు అతనే దొంగ ఓటర్లు ఉన్నారంటారు, మరోవైపు అతనే మా ఓటర్లన్నీ తీసేయడానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారని అంటాడు. అంటే ఒక దొంగ కావాలని ముందే ప్రచారం చేసి మళ్ళా ఆ దొంగ సొత్తు అతనే ఎత్తుకుపోయినట్లు కనిపిస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి వ్యవహారం అంతా కూడా. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్య విలువలకి గౌరవం ఇచ్చే విధంగా ఎప్పుడు వ్యవహరించాడు. ఎప్పుడు కూడా నేరగ్రస్తమైన రాజకీయాలు చేయాలి, ఏదో రకంగా అడ్డదారుల్లో అధికారానికి దగ్గర కావాలనే ప్రయత్నాలు తప్ప ప్రజల అభిమానం పొందాలా, ప్రజల కోసం పనిచేయాలా, ప్రజా సమస్యల పైన పోరాటం చేయాలా, ఇట్లాంటి ఆలోచనలు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి రావు. ఇప్పుడు పక్కాగా దొంగ దొరికిపోయినట్లు తనే ఒప్పేసుకుంటా ఉన్నాడు. మరి ప్రజా ప్రాతినిధ్య చట్ట ప్రకారము ఒక విలువైన అర్హత కలిగిన ఒక పౌరుడి ఓటును అక్రమంగా తొలగించే అధికారం జగన్మోహన్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఎక్కడుందని నేను అడుగుతా ఉన్నా. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు విలువ ఎంతో మనం అందరం చూస్తా ఉన్నాం. ఈ రోజు 4 ఓట్లతో 10 ఓట్లతో గెలిచిన అభ్యర్థులు చాలా మంది మనకు కనిపిస్తా ఉంటారు. మరి అట్లాంటి సందర్భంలో ఒక అర్హత కలిగిన పౌరుడి ఓటు తీసేసే, అక్రమంగా తీసేసే హక్కు జగన్మోహన్ రెడ్డికి ఎక్కడుందని మేము అడుగుతా ఉన్నాం. ఇదంతా కూడా చాలా దుర్మార్గమైన చర్య. ఒకవైపు పకడ్బందీగా పథకం ప్రకారము దొంగ ఓట్లు వాళ్ళు చేర్పించుకుంటున్నారేమో కానీ తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు అవసరం రాదు. తెలుగుదేశం పార్టీ నిత్యం ప్రజల కోసం ప్రజల్లో పనిచేసే పార్టీ. కానీ జగన్మోహన్ రెడ్డి ఇట్లా టెక్నికల్ గా ఈ రోజు టెక్నికల్ గా లబ్ధి పొందాలి, ఓట్లు తెలుగుదేశం పార్టీ ఓట్లు తీసేయాలని ఒక కుట్ర ప్రకారం ఇదంతా కూడా చేస్తా ఉన్నారు. మీరు అబ్జర్వ్ చేస్తే చాలా నియోజకవర్గాల్లో ఒక్క వైఎస్ఆర్సీపీ బూత్ కమిటీకి ఎవరైతే బాధ్యత వహిస్తున్నారో వాళ్ళ పేర్లతోనే 50 ఓట్లు 60 ఓట్లు ఈ రోజు మేము చాలా రివ్యూ చేసుకున్నాం, సమీక్ష చేసుకున్నాం. చాలా స్పష్టంగా ఆధారాలతో సహా మాకు ఈ రోజు లభ్యమైనాయి. వాళ్ళ పేరుతోనే ఓట్ల తొలగింపుకు అప్లికేషన్లు వెళ్ళాయి. కాబట్టి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి రాజకీయ కుట్రలో భాగంగానే ఈ రోజు అర్హత కలిగిన ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ప్రజా ప్రాతినిధ్య చట్ట ప్రకారం జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలి. అతనే తొలి ముద్దాయి. దీంట్లో మిగతా వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎక్కడైతే ఏ నియోజకవర్గంలో అయితే ఈ ఓట్లన్నీ కూడా తొలగించడానికి కుట్ర చేశారో వాళ్ళందరి మీద కేసులు పెట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు. ఓకే, రైట్ శ్రీనివాసులు గారు, థ్యాంక్స్ అండి.